వినాలనో వినిపించాలనో మాట్లాడొద్దు. అది వాక్య విరుద్ధం. భాషల వరం ఉన్నవారు అర్థం చెప్పే శక్తి కోసం ప్రార్థన చేయండి. ప్రస్తుతం ఎక్కడో కొందరే అర్థం చెప్పే వరం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక మీదట ప్రతి సంఘంలోనూ ఆ వరం కలిగిన వాళ్ళు ఉందురుగాక. రవిభయ్య, నువ్వు, శ్యామ్ కిషోర్, ఐజాక్, థామస్ ఇంకా చాలా మంది వరాలు నడ్డు పెట్టుకొని ఆత్మ పేరు చెప్పి ఎప్పుడు ఆశీర్వాదాల కోసమే బోధిస్తారు. మీలో ఉన్నది దేవుని ఆత్మో దయ్యపు ఆత్మో నాకు తెలియదు, కానీ మీతో ప్రసంగాలు చేయిస్తున్నది మాత్రం పరిశుద్ధాత్ముడు కాదు. పాపాల గురించి వివరణ, హెచ్చరిక, దైవ భయం ఇవేవి ఏ రోజు బోధించని మీరు దేవుని బోధకులు కాదు. ఒక వ్యక్తి మారు మనసు పొందకుండా నిజమైన ఆశీర్వాదాన్ని పొందలేడు. ఎప్పుడూ ఆశీర్వాదాల కోసమే బోధిస్తూ ఈ లోకం మట్టుకే నిరీక్షించేలా మీ సంఘ సభ్యుల్ని తయారు చేశారు. వారు మనుష్యులందరికంటే దౌర్భాగ్యులు. వాళ్ళకి ఇలాంటి సువార్త చేసినందుకు మీరు ఈ దౌర్భాగ్యుల కంటే దౌర్భాగ్యులు. మీ బోధ క్రమంగా లేనప్పుడు మీ ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగినా మిమ్మల్ని నరకం నుండి ఎవరూ తప్పించలేరు. బాబాల దగ్గరికి పోయి బూడిదను